కాబట్టి నేను మీకు ఉపకారం చేయగలను అని చెప్పేసి నాలుక పళ్ళ పళ్ళు ఉంటే వల్లే కదా నాలుక టేస్ట్ చేసేది. అప్పుడు పళ్ళు అంటే ఏట పళ్ళు 32 నాలుక ఒకటే. అప్పుడు పళ్ళు అంటే ఏట నాలుక తోటి నువ్వు నాకేమి ఉపకారం చేయదు కానీ అపకారం చేయకుండా ఉండి చాలు అంటే ఏట. ఏంటి నాలుక చేసి అపకారం? నాలుగుకి నరం ఉండదు, ఎలా పడితే అలా తిరిగింది, ఏ పదం పడితే ఆ పదం మాట్లాడింది. అప్పుడు ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఇది ఒకటి ఓకే. ఇప్పుడు కట్టా కార్తీక్ గారు ఇప్పుడు ఏనే పక్కన పెట్టేస్తే సరే, ఆయన్ని అరెస్ట్ చేశారు, ఓకే, ఆయన మీద ఉపా చట్టం పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం తప్పు. ఎందుకు అంటే ఏదో చిన్నపిల్లాడు, ఎందుకంటే ఏదో మాట్లాడేశాడు ఒకటి, రెండోది వచ్చేసి ఆయనకు సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటుంది, పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఈరోజు ఆయన అరెస్ట్ చేశారు అంటుంది. దాని గురించి ఒక 1 minute మాట్లాడండి మీరు. ఉండదండి, వైసీపీ మాట్లాడుతున్న ఒక పాయింట్ మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే భాషే కదా ఇతను మాట్లాడేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడాడు, ఇతను ఏం సందర్భంలో మాట్లాడాడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు రాజుగారు ఏమన్నా నేను కత్తితో పొడిచాను అనుకోండి, మీరు నన్ను పొడవబోతే నేను పొడిస్తే అది నేరం కాదు, కానీ నేను కత్తి పెట్టుకొని మిమ్మల్ని పొడిస్తే అది నేరం. ఈ రెండింటికి తేడా ఉంటుంది. అంటే ఆత్మరక్షణ కోసం పొడవటం వేరు, నేను కక్ష కట్టి పొడవటం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు అలా మాట్లాడారు చెప్పు తీసి? ఆ రోజు పవన్ కళ్యాణ్ కూతురు తిట్టారు, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో సహా వ్యక్తిగత జీవితం మీద మాట్లాడితే, ప్రత్యేకించి మీకు పోసానికి ఇష్టమని కామెంట్స్ మీకు గుర్తున్నాయా రాజుగారు? పవన్ కళ్యాణ్ కూతురు గట ఏదో ఆ మాట నేను చెప్పడం బాగోదు. ఏ బోర్గట్ట అనిల్ కుమార్ అయితే కొద్దిగా మరీ ఎక్స్ట్రీమ్. పవన్ కళ్యాణ్ ఇంట్లో పోయేట పవన్ కళ్యాణ్ ఇక నేను చెప్పడం బాగోదు. అలాంటి పదాలు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మాట మాట్లాడాడు. ఎవడి ఇంట్లో భార్య గురించి మాట్లాడితే, ఎవరి ఇంట్లో పిల్లల గురించి మాట్లాడితే ఎవడి కోపం? అది పవన్ కళ్యాణ్ వచ్చిన కోపం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రశ్న రావాలి, అలా పర్సనల్ గా క్రిటిసైజ్ చేశారు. ఇక్కడ ఒకటి కార్తీక్ గారు, ఎస్ ఓకే, సబ్జెక్ట్ మనం డిబేట్ అవుతున్నాం. ఒక నిమిషం. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి అసలు ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేయడం, ఆయన మీద ఉపా చట్టం కింద కేసు పెట్టడం కరెక్ట్ అంటారా తప్పంటారా? సో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తోందా లేకపోతే వ్యతిరేకిస్తుందా? ఆయన మాట్లాడడం కరెక్టేనా? మీ పార్టీ ఏదో ఆయన్ని వెనకుండి నడిపిస్తోందని చెప్పేసి ప్రశ్న టీం చెబుతోంది.